కార్యములు 9వ అధ్యాయము 8 నుంచి 18 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 8 నుంచి 18 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఈ మనుషుడు యేసులోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. నీ వెళ్ళుము, ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నామం భరించుటకు అతన్ని నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అని వెళ్ళి ఆయన ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 18 అందరం కలిసి చదువుకుందాం. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మరొకసారి బైబిల్ పఠనానికి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. పాటల ద్వారా ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రోత్సాహపరచుకోవడానికి సహాయపడినందుకు మీకు ఎంతో వందనాలు. ఈరోజు వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఆశ కలిగి కూడా ఎవరైతే రాలేకపోయారో వారికి చెందవలసిన భాగమును వారికి దయచేయండి. ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా మా ఆత్మకు మేలు కలుగునట్లుగా, ఆత్మీయ జీవితానికి హెచ్చరిక మేము పొందినట్లుగా మీరే తోడుండి సహాయపడండి. నన్ను సిలువ చాటును మరుగుపరిచి కేవలము నోటి బూరగా వాడుకొని మరి మాకు ఏవైతే అవసరమో ఆ మాటలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య కొరకు ఇచ్చిన వాగ్దానాలను అడుగుతున్నాను, ఎత్తిపడుతున్నాను. మీరే వాగ్దానమును నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ఏదైతే మేము నేర్చుకోవాలో అది మాకు నేర్పించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర, అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త దండయాత్రలు, ఇంకా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యను మనం ధ్యానించడానికి ఆరంభించాము. ఇది 3వ వారం. ఇది గడిచిన వారము అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అతనిని దర్శించి అతనితో సంభాషించడము, కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. అపోస్తలుడైన పౌలు యొక్క ఆయన యొక్క రోషము, పౌరుషం ఏ విధంగా ఉందంటే చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. గడిచిన వారము ఈ యొక్క వచనాన్ని నేను మర్చిపోయాను, చూద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను. రోమా 10వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని కోసము నేను జీవిస్తున్నాను, దేవుని కోసము నేను క్రైస్తవులను హింసిస్తున్నాను అని అనుకుంటున్నాడు. దేవుని కోసము ఎంతో చేస్తున్నాను, దేవుని కోసం ఎంతో ఆసక్తి నాకుంది అని అనుకుంటున్నాడు. కానీ అది ఎటువంటి ఆసక్తి అంట? జ్ఞానానుసారమైనది కాదు. మన ఇష్టానుసారంగా చేసి నేను దేవుని కోసం చేస్తున్నానంటే కుదరదు. మనం ఏం చేసినా సరే అది వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు బయలుపరిచాడు కదా, దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు.
ఈ వాక్యానుసారమైన ఆసక్తి మనకు ఉండాలి. అంతేగాని నా ఇష్టానుసారంగా, కొన్నిసార్లు అంటాం కదా, నేను చాలా మొండేవాడిని అంటే దేవుని పరిచర్య విషయంలోనే అంటాం కొన్నిసార్లు కదా. దేవునికి మొండి వాళ్ళు కాదు, దేవునికి నమ్మకస్తులు కావాలి కదా. నమ్మకస్తులకు మొండి వాళ్ళకి తేడా ఏంటి? నమ్మకస్తులు కూడా పట్టుకున్నది వదిలిపెట్టరు, మొండి వాళ్ళు కూడా పట్టుకున్నది వదిలిపెట్టరు. అయితే మొండి వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత వారికి కోపం వచ్చేస్తుంది అనమాట. కానీ నమ్మకస్తుల కోపం రాదు ఎప్పటికీ. కాబట్టి మన యొక్క ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తి, అది వాక్యానుసారమైనదిగా, అంటే జ్ఞానానుసారమైనది, అంటే దేవుని వాక్యానుసారమైనదే ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని క్రైస్తవులను హింసించాలని చెప్పి దమస్కు వెళ్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు దర్శించి నేరుగా యేసుక్రీస్తు ప్రభుతో సంభాషించాడు. ఆ యొక్క మార్గమందు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవారు కూడా ఏదో స్వరాన్ని విన్నారు, కానీ ఆ మాటలు ఎవరికి అర్థం అవ్వలేదు. ఎవరికి అర్థమైనాయి? కేవలం పౌలుకు మాత్రమే సంభాషణ అర్థమైంది. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు యేసు ప్రభు. అపోస్తలుడైన పౌలు, నువ్వెవరు అంటే ఏం చెప్పాడు యేసు ప్రభు? నీవు హింసించుచున్న యేసును, నజరేయుడైన యేసును అని చెప్పాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు జీవితం మనం చూసినప్పుడు లాస్ట్ వీక్లో, ఆయన ఆ సమయంలో పడిపోయినప్పుడు 9వ అధ్యాయంలో అన్నాడు కదా, నేను ఒక వెలుగు చూశాను అన్నాడు. 22వ అధ్యాయంలో ఏమన్నాడు? గొప్ప వెలుగు చూశాను అన్నాడు. 26వ అధ్యాయంలో ఏమన్నాడు? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. 9వ అధ్యాయంలో నిజంగా జరిగిన సంఘటన అది. 22వ అధ్యాయానికి వచ్చేసరికి యూదుల ముందు సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ 26వ అధ్యాయంలో వచ్చేసరికి ఎవరి ముందు సాక్ష్యం చెప్తున్నాడు? అగ్రిప్ప రాజు ముందు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దినదినము గడిచే కొలది అదేదో చిన్న వెలుగు అని అనుకున్నాడు ఆయన, కానీ తన తర్వాత ఆయనకి ఏమర్థమైంది? అది సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు అని అర్థమైంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా కొన్ని విషయాలు ఈ విధంగా చెప్తాడన్నమాట. ఏమంటాడంటే, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను అంటాడు. ఒకసారి అపోస్తలులందరిలో ఎక్కడంటాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, అపోస్తలులందరిలో తక్కువ వాడిని అంటాడు. తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎఫెసీయులకు పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటాడు కదా. ముందేమో అపోస్తలులందరిలో తక్కువ వాడని అంటాడు, తర్వాత ఏమో పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అంటాడు. ఇంకా ముందుకు పోతే ఏమంటాడు? పాపులలో ప్రధానుడను అంటాడు. అంటే దినదినము గడిచే కొద్దీ నేను చాలా గొప్పవాడిని అనుకోవట్లేదు ఆయన కదా. ఏమనుకుంటున్నాడు? ముందేమో నేను అపోస్తుల్లో తక్కువ అని అన్నాడు, దాని తర్వాత పరిశుద్ధులలో అత్యల్పుడు అన్నాడు, తర్వాత చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? పాపులలో ప్రధానుడను. అంటే దేవుని దగ్గరకు వెళ్తా ఉండే కొలది ఆయన యొక్క, అంటే ఆయనలో ఏముంది అనేది ఆయనకు తెలుస్తుంది అన్నమాట కదా. మన జీవితంలో కూడా దేవుని దగ్గరకు వెళ్ళే కొలది మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మనం ఎట్లాంటి వారము, మన యొక్క స్వభావం ఏంటనేది దేవునికి దగ్గరగా వెళ్తూ ఉండే కొలది అది బయటపడుతుంది కదా. చిన్న ట్యూబ్ లైట్, చిన్న ఒక బెడ్ లైట్ పెట్టుకుంటే షర్ట్ మీద ఏదైనా మరకుంటే కనిపిస్తుందా? కనిపించదు కదా. ఇంకొంచెం 60 వాట్స్ 80 వాట్స్ పెట్టుకుంటే ఏదో చిన్నగా ఏదో మచ్చలాగా కనబడుతుంది. అదే పెద్ద ఫోకస్ లైట్ పెడితే స్పష్టంగా కనబడుతుంది. కానీ దేవుని దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తా ఉంటామో మన పరిస్థితి ఏంటి, మనం ఎంత దౌర్భాగ్యులము, ఇటువంటి వారమైన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడా అనే పరిస్థితికి మనం వస్తామన్నమాట. ముందేమో అపోస్తలులందరిలో తక్కువ అని అన్నాడు, తర్వాత పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అన్నాడు, తర్వాత పాపులలో ప్రధానమైన పాపిని అన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అపోస్తలుడైన పౌలు ఆ దమస్కు మార్గం కింద పడిపోయిన తర్వాత వారు అక్కడ ఏం చేశారంటే, ఒక ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయనకి కళ్ళు కనబడట్లేదు కదా, కళ్ళు కనబడట్లేదు. 8వ వచనం చూడండి, 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి
కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయెను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. కంటికి ఏం కనబడట్లేదు. 3 దినాలు ఏమి అన్నపానములు ఏమి చేయలేదంట. అంటే 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు అక్కడ రాయబడి ఉంది. 11వ వచనం నేను చదువుతున్నాను. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని అంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 3 దినాలు అన్నపానములు ఏమి తీసుకోకుండా ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. అంతవరకు కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయలేదు ఆయన, చేసి ఉండడు. కానీ ఇప్పుడు ఎవరి నామములో ప్రార్థన చేస్తుండొచ్చు? ఖచ్చితంగా యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభువునే కలుసుకున్నాడు మార్గంలో. యేసుక్రీస్తు ప్రభువే వచ్చి కలుసుకున్నాడు. ఇప్పుడు ఆ తిన్నని దనబడిన వీధిలో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అననీయ అనే ఒక వ్యక్తిని పిలిచాడు దేవుడు. చూడండి అననీయ గురించి ఏమని రాయబడిందో. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 22. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. కదా, ఈయన గురించి ఏమని రాయబడింది? ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయ. ఇప్పుడు ఈ అననీయ దగ్గరికి ఇప్పుడు దేవుడు వచ్చాడన్నమాట. అననీయ దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వారి కొరకు విచారించుము చెప్తున్నాడు. దేవుడు దర్శనమందు అననీయకు ప్రత్యక్షమై ఒక వీధి ఉంది. ఆ వీధి పేరేంటి? తిన్నని దనబడిన వీధి. ఇంగ్లీష్లో ఏమైందంటే స్ట్రైట్. అంటే ఆ వీధి బహుశా స్ట్రైట్ ఉంటుంది అనుకుంటా. తిన్నని దనబడిన వీధికి వెళ్ళి అక్కడ యూదా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లో తార్సువాడైన సౌలు కొరకు విచారించు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు. చూడండి, దర్శనమందు ప్రభువు అననీయ అని పిలవగానే అననీయ ఏమన్నాడు? ప్రభువా నేనున్నాను. వెంటనే స్పందించాడు అననీయ. ఇప్పుడు చూడండి 12వ వచనం. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచియున్నాడని చెప్పాను. ఎవరు చూశారంట? సౌలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ ఫలానా వీధిలో ఫలానా ఇంట్లో తార్సువాడైన సౌలు ఉన్నాడు. ఆయన దర్శనంలో నువ్వు వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేసినట్టు ఆల్రెడీ చూసేశాడు. ఆల్రెడీ ఆయనకి నేను చూపించాను. నువ్వు వెళ్ళి ఆయన కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు నీకు చూపించాను. క్షమించండి, పౌలుకు చూపించాను. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయాలి అంటే ఇప్పుడు అననీయ ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పటికే సౌలుకు దర్శనంలో చెప్పేశాను, నువ్వు వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేస్తావని, కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు. అంటే అననీయ ఏమంటున్నాడు? ప్రభు అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళమంట, అదే తార్సువాడైన సౌలు దగ్గరికి వెళ్ళమంటావేంటి? ఆయన గురించి నీకు తెలీదా?
కదా. ఆయన ఏం చేశాడు? క్రైస్తవులను హింసిస్తున్నాడు ఆయన. ఆ, యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని దమస్కుకు వెళ్ళాడు. అంటే దమస్క్ అంటే ఆ పట్టణం, అక్కడికే వచ్చాడు, ఇక్కడికి హింసించడానికి వచ్చాడు. ఆయన కోసం ఇప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేయాలి? బహుశా ఆయన నటిస్తున్నాడేమో, తెలియదు కదా మనకి. ఎందుకంటే ఆయన దగ్గరకు అందరు క్రైస్తవులు వచ్చారనుకోండి, నేను యేసు ప్రభు నమ్ముకున్నా అని చెప్తే అందరు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? ఒకటే గదిలో బంధించి అందరిని తీసుకుపోవచ్చు. ఏమో, ఎవరికి తెలుసు. కానీ దేవుడు దర్శనమందు చెప్తున్నాడు స్పష్టంగా, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు నేను ఇప్పటికే చెప్పేశాను సౌలుకి, ఆల్రెడీ నేను చెప్పేసాను సౌలుకి. మరి నువ్వేమంటున్నావు ఇక్కడ? నా దేవుడికే చెప్తున్నాడు ఈయన. ప్రభు ఆయన గురించి తెలీదా? కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఏమీ తెలియనట్టు మనం ఇంకా దేవునికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. దేవునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్నీ తెలుసు దేవునికి. సార్వభౌముడు, సర్వాంతర్యామి, అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. అందరి మనుషుల గురించి ఎరిగిన దేవుడు. మనం దేవునికి చెప్పాల్సింది ఏమీ లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం హృదయపూర్వకంగా విధేయత చూపించడమే. మొట్టమొదటిగా మంచిగానే స్పందించాడు. అననీయ అనగానే ఇదిగో నేను ఉన్నాను అన్నాడు. ఎప్పుడైతే అక్కడ సౌలు, తార్సువాడైన సౌలు అక్కడ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన కోసం నేను ఎట్లా ప్రార్థన చేస్తాను ప్రభువా అన్నాడు. అయినప్పటికీ చూడండి, తర్వాత చూడండి ఏమంటున్నాడు, 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చూడండి, 1 సంఖ్య వేసి కింద ఏమని రాయబడింది? పాత్రయ్యున్నాడు. మొట్టమొదటిసారి చెప్తే నేను పోను అంటున్నాడు ఆయన. రెండోసారి చెప్పాడు. రెండోసారి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, ఎందుకంటే ఈ వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎప్పుడైతే రెండవసారి ప్రభువు చెప్పాడో, ఇప్పుడు అననీయ విధేయత చూపించాడు. రెండవసారి ఎందుకు చెప్పాలి కదా? ఒకసారి చెప్పకపోతే, నువ్వు కాకపోతే నేను ఇంకెవరినైనా పంపిస్తా. నా దేవునికి మనుషులు లేరా? మనుషులు ఏమైనా కరువుగా ఉన్నారా? దేవునికి చాలా మంది ఉన్నారు దేవుని కోసం పనిచేయాలనుకునే వాళ్ళు, దేవుని కోసం రోషముగా జీవించాలనుకునే వాళ్ళు, దేవుని కోసము చావడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుని కృప, అంతే కదా. పదే పదే మాట్లాడిన తర్వాత మనం రక్షణ పొందాం. కొద్దిమంది ఉంటారు, మొట్టమొదటిసారి సువార్త విన్నా వెంటనే రక్షణ పొందిన వారు కొంతమంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎలాగుంటారు? ఎన్నోసార్లు విన్నా తర్వాత అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటారు. చూడండి, ఇక్కడ అననీయతో కూడా దేవుడు, ఇది 3వసారి అన్నమాట. మొట్టమొదటిసారి అననీయ అనగానే నేను ఉన్నానన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అంటే వెంటనే ఒప్పుకోవట్లేదు ఆయన. అయితే రెండోసారి చెప్తున్నాడు, నేను ఆయనను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నేను ఆయనను ఏర్పరచుకున్నాను, ఇది వరకే నేను చూపించాను, నువ్వు వెళ్ళక ఆయన కోసం, నువ్వు అపోస్తలుడైన పౌలు కోసం ప్రార్థన చేస్తున్నట్టు అనగానే చూడండి ఏమంటున్నాడు, 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అననీయ ధైర్యంగా వెళ్ళుంటాడా? భయపడుతూ వెళ్ళుంటాడా? ఖచ్చితంగా భయమే. ఎందుకంటే ఎంత హింసించాడు. స్త్రీలను చూడకుండా, పురుషులను చూడకుండా ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించి బంధించి చంపాడు కూడా. అదే దేవుని సేవ అనుకున్నాడు ఈయన. అంత రోషముతో, అట్లాంటి ఆసక్తితో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఏమంటున్నాడు వెళ్ళి, నీకు దమస్కు మార్గమున కనబడిన యేసు ఉన్నాడు కదా, ఆయన నన్ను పంపించాడు. ఎట్లా చెప్పాలి ఇప్పుడు? తార్సువాడైన సౌలుకి చెప్పుకోవాలి కదా. ఫస్ట్ నేను వచ్చాను,
నీకోసం ప్రార్థన చేస్తాను, మోకరించు, అంత ధైర్యంగా చెప్పగలడా? చెప్పలేడు. భయంతో ఏమంటున్నాడు? నీకు కనబడిన ప్రభు అయిన యేసు, నీకు కనబడ్డాడు కదా ప్రభు అయిన యేసు, ఆయనే నన్ను పంపించాడు ఇప్పుడు అనగానే చూడండి అప్పుడు ఏం జరిగిందంటే 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. చూడండి, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? అననీయనే. అననీయ చేతులుంచి ప్రార్థన చేశాడు, అంటే హస్త నిక్షేపణ చేశాడు, ఇంకా బాప్తిస్మం కూడా ఇచ్చాడు. కొన్నిసార్లు మనం చెప్పుకుంటాం కదా, నాకు బాప్తిస్మం ఎవరిచ్చారంటే భక్సింగ్ గారు ఇచ్చారు, నాకు బాప్తిస్మం ఎవరిచ్చారంటే భక్సింగ్ గారు జత పనివారు ఇచ్చారు. లేకపోతే ఇప్పుడు అననీయ ఏం చెప్పుకోవాలి? అపోస్తలుడైన పౌలుకి బాప్తిస్మం ఎవరు ఇచ్చారో తెలుసా? నేనే ఇచ్చా అని చెప్పుకోవాలి. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ప్రార్థన చేసి పంపించింది ఎవరో తెలుసా? నేనే, అననీయే. అంటే అంత గొప్ప ఆధిక్యత పోగొట్టుకునేవాడు కదా అననీయ. కానీ దేవుని మాటకు విధేయత చూపించాడు, ఆయన చేతులుంచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలును దాని తర్వాత చూస్తే 18వ వచనం తర్వాత నుంచి ఆయన బలమైన రీతిలో పరిచర్య చేయడం మనం చూస్తాం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గురించి ఇక్కడ కొన్ని మాటలు అననీయకు చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 15వ వచనం, అన్యజనుల అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును కదా. ఈయన ఏంటంటే ఎవరి ముందు నిలబడాలి? ఈయన అన్యజనుల దగ్గర నిలబడాలి, రాజుల దగ్గర నిలబడాలి, ఇశ్రాయేలీల ఎదుట నిలబడాలి. అంతేకాకుండా యేసు నామములో శ్రమలు అనుభవించాలి. చోజన్ వెజల్ ఇంగ్లీష్లో ఏర్పరచబడిన సాధనము అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమైందంటే ఏర్పరచబడిన పాత్ర. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలుని. అపోస్తలుడైన పౌలుని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? దేవుడు. మరి మనలను ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? మనల్ని కూడా దేవుడే కదా. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భమున పిండమున ఉండగానే మనల్ని చూచాడు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే, ఇంకా ఆ రూపం రాక మునుపే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు అనేక పత్రికల్లో చెప్తాడు. చూడండి, అక్కడ కొన్ని కొరింథీ పత్రికలో ఏమంటాడు చూడండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, 22వ అధ్యాయంలో కూడా చెప్పాను కదా, 9వ అధ్యాయంలో ఉంది, 22వ అధ్యాయంలో ఉంది. ఇంకో అధ్యాయం ఏంటి? 26లో అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువును కలుసుకోవడం, ఆ ఎన్కౌంటర్ అనేది. చూడండి, 22వ అధ్యాయము 15వ వచనం, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయుందువు. మనుషుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నిలబడాలి, ఆయన కోసం శ్రమలు అనుభవించాలి, ఆయన కోసము సాక్షిగా ఉండాలి. చూడండి, ఇంకోటి 26వ అధ్యాయం 26:16 నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు కనబడి ఉన్నాను. ఇక్కడ పరిచారకునిగాను నియమించాడు దేవుడు. అది ఎన్ని సంగతులు? మనుషుల ఎదుట నిలబడాలి, రాజుల ఎదుట నిలబడాలి, ఇశ్రాయేలు ఎదుట నిలబడాలి, తర్వాత శ్రమను అనుభవించాలి, సాక్షిగా ఉండాలి, తర్వాత పరిచారకుడుగా ఉండాలి. వాక్య పరిచర్య అంటే, పరిచారకుడు అంటే వాక్య పరిచర్య కాదు, అనేక పరిచర్యలు. దేవుని కోసము
పని చేసేవాడుగా ఉండాలి కదా. దేవుడు చెప్తున్నాడు ఇది. ఇంకా ఆరంభించలేదు, ఏమి ఇంకా బాప్తిజం తీసుకోలేదు. ఇంకా దేవుడు అననీయతో చెప్తున్నాడు అన్నమాట ఈ సంగతులన్నీ. తర్వాత అపోస్తలుడైన పౌలు తన పరిచర్య చేస్తున్న కాలంలో చూడండి, కొరింథీ పత్రిక రాసినప్పుడు, అంటే కొరింథీలకు రాస్తూ ఆయన ఈ మాటలు మరలా చెప్తాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి, 2 లైన్లు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. ఇక్కడ ఇంకొక మాట ఉంది, అక్కడ చూసాం కదా, సాక్షిగా, పరిచారకునిగా. ఇదేంటి ఇక్కడ? అపోస్తలుడుగా. సాక్షిగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి, అపోస్తలుడిగా ఉండాలి. చూడండి ఇంకా అక్కడే మొదటి కొరింథీ 9వ అధ్యాయం ఇక్కడ కూడా అదే మాట అంటాడు. మొదటి వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలులను కానా. చూడండి ఇంకా 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి కొరింథీ 15:7-8. తరువాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు నాకును కనబడెను. దాని తర్వాత అంటాడు, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను బట్టకు యోగ్యుడను కాను. దేవుడు అపోస్తలుడైన పౌలు దగ్గర ఏం కోరుతున్నాడంటే, నువ్వు సాక్షిగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి, అపోస్తలుగా ఉండాలి. ఆ మాటలన్నీ కూడా ఈ కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు, అంటే కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక రాసినప్పుడు కూడా గలతీలకు కూడా ఇట్లాంటి మాటలే చెప్తాడు. ఇంట్రడక్షన్ కదా, ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చుకోవాలి? ఇంట్రడక్షన్ అవి చెప్తున్నాడు అనమాట. ప్రతి పత్రిక రాసేటప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును. ఎవరు నియమించారు నన్ను అపోస్తలుడుగా? దేవుడే నియమించాడు. చూడండి 15వ వచనం, అదే అధ్యాయం 15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. పోయిన వారం కూడా చూసాం కదా, అపోస్తలుడైన పౌలుకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే, ఎవరో చెప్తే నేను రక్షణ పొందలేదు, నేరుగా యేసుక్రీస్తు ప్రభువే నాతో మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభువుతోనే నాకు ఎన్కౌంటర్ అయింది, యేసుక్రీస్తు ప్రభువే నేరుగా దమస్కు మార్గమున నన్ను దర్శించాడు. ఏ మనుషుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, ఏ మనుషుడు నన్ను రక్షించుకోలేదు, నాకు ఎవరు సువార్త చెప్తే నేను రక్షణ పొందలేదు. ప్రతి పత్రిక రాస్తున్నప్పుడు ఈ విధంగా అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తనను తాను పరిచయం చేసుకునేవాడు. దేవుడు నన్ను అపోస్తలుడుగా పెట్టాడు. చూడండి ఇంకా చూద్దాం. చూడండి ఇక్కడ రోమా పత్రిక రాస్తున్నప్పుడు కూడా, రోమా 1వ అధ్యాయం 1వ వచనం, రోమా 1వ అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. చూడండి 5వ వచనంలో కూడా అదే అంటాడు. అది తర్వాత మనకి చివరిలో ఉంది. తర్వాత చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక కూడా చూద్దాం ఒకసారి. ఎఫ్ఎస్సీలకు కూడా ఏమని చెప్తున్నాడు? ఎఫ్ఎస్సీ 3వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఎవరైనా. చాలు. అంటే చివరి లైన్లో ఏముందంటే, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. 7వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఆ సువార్తకు
పరిచారకుడనైతిని. అప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క క్రెడెన్షియల్స్ అన్నమాట ఇవి. అంటే అపోస్తలుడైన పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో హింసించాడు, ఎంతగానో బాధ పెట్టాడు సంఘాన్ని. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరమును ఎంతగానో బాధ పెట్టాడు. ఇప్పుడు చూస్తుంటే అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నిలబడడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కోసము హింసించబడడానికి, శ్రమలు అనుభవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, పరిచారకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా అపోస్తలుడుగా చేసుకున్నాడు. చూడండి, అపోస్తలులకి తర్వాత శిష్యులకు ఒక తేడా ఉంది. అపోస్తలులందరూ శిష్యులు అవ్వచ్చు, కానీ శిష్యులందరూ అపోస్తలులు కాలేరు కదా. శిష్యులకు అపోస్తలులకు ఆ వ్యత్యాసం, తేడా ఏంటి? అపోస్తలులు అంటే పిలువబడిన వారా? చూడండి, చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థం. అయితే శిష్యులు అంటే ఏంటంటే వెంబడించేవారు కదా. ముందు యేసు ప్రభు 12 ఏం చేశారు? ముందు వెంబడించారు, తర్వాత ఏమయ్యారు? అపోస్తలులు అయ్యారు. అంటే శిష్యులు ముందు వాళ్ళు వెంబడించారు, తర్వాత అపోస్తలులు అయ్యారు. అంటే అపోస్తలులు అంటే అర్థం ఏంటంటే దోస్ హు ఆర్ సెంట్, పంపబడిన వారు. అయితే ఆ 12 ఎవరు పంపించారు? యేసు ప్రభు పంపించాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు రక్షణ పొందినప్పుడు లేడు, కానీ ఆయన దర్శనం ఇచ్చి ఆయనను కూడా అపోస్తలులలో ఒకరిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే వన్ హూ ఇస్ సెంట్, అంటే పంపబడిన వాడు. శిష్యుడేమో వెంబడించేవాడు. అపోస్తలుడు చేసే పని ఏంటంటే సంఘాలు స్థాపించడం. శిష్యులు చేసే పని ఏంటంటే ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, దేవుని వెంబడించడం. అది శిష్యులు చేసే పని. అపోస్తలులు చేసే పని సంఘాలు స్థాపించడము, తర్వాత దేవుని యొక్క వాక్యమును బోధించడము. ఇది అపోస్తలులు చేసే పని. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. అదే రీతిలో నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి పరిచారకులుగా, ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క కుమార్తెలుగా, ఆయన యొక్క రాజ్య వారసులుగా, ఆయనకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఊరికనే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానిక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది? వచ్చి కూర్చొని విని ప్రార్థన చేసి, ప్రార్థన చేయించుకొని దేవుని నుండి ఆశీర్వాదాలు పొంది దాని తర్వాత మన దారి మనం పోవడానిక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది? సాక్షిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు పరిచారకులంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం కాదు కోరుకుంది, దేవుడే కోరుకున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్ర నుంచి మనం ఇది నేర్చుకోవాలి. ఆయనంతటా ఆయన కోరుకోలేదు దేవుని సేవ చేస్తా అని. దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు నియమించాడు. మనంతటా మనం కోరుకున్నామా రక్షణ పొందాలని? మనంతటా మనం కోరుకున్నామా మందిరానికి రావాలని? మనకంటే మంచి వాళ్ళు, మనకంటే నీతిమంతులు ఈ లోకంలో లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. నీతిమంతులు, మంచివారు చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు స్వార్థకి శత్రువులము, క్రైస్తవులకు శత్రువులము, దేవుని వాక్యానికి శత్రువులము, దేవుని మందిరానికి శత్రువులము. ఈరోజేమో దేవుని యొక్క యేసు ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరి కూర్చొని ఆయనను ఆరాధించి ఆయన బల్లలో చేయి వేసే వ్యక్తులనుగా, ప్రజలనుగా మనల్ని చేశాడు దేవుడు.
కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎటువంటి తీర్మానంతో, అంటే ఎటువంటి పరిచర్య అయితే చేశాడో, ఆయన చేసిన పరిచర్యలో మనం ఒక 1% చేసినా చాలేము. ఆయన చాలా గొప్ప పరిచర్య చేశాడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఏ విధంగా సాక్షిగా ఉన్నాడో మనము కూడా ఆ విధంగా సాక్షిగా మనం జీవించాలి. ఆయన ఏ విధంగా పరిచారకుడుగా ఉన్నాడో మనము కూడా మన వంతు పరిచర్య, దేవుని యొక్క పరిచర్య, దేవుని మందిరంలో, దేవుని యొక్క సేవలో మన వంతు మనం ఎంత చేస్తున్నామో కూడా ఒకసారి చూసుకోవాలి. మనకు తెలుసు భక్సింగ్ గారి గురించి ఒక పుస్తకం రాశారు. ఏమని రాశారంటే 21వ శతాబ్దపు అపోస్తలుడు. నిజంగా చెప్పాలంటే అపోస్తలులు అంటే వాళ్ళే, దాని తర్వాత వాళ్ళందరూ అపోస్తలులు కాదన్నమాట. కానీ భక్సింగ్ గారి గురించి ఆ గ్రంథం ఆ టైటిల్ ఏమి ఇచ్చారంటే 21st సెంచరీ అపోస్తల్, అంటే 21వ శతాబ్దపు అపోస్తలుడు. ఎందుకంటే ఎన్నో సంఘాలు స్థాపించాడు కదా, ఆయన పరిచర్య ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి చూసాం కదా, ఇప్పుడు అననీయ గురించి కూడా 2-3 సంగతులు చూద్దాం. చూడండి, అననీయ మొదటగా నేను వెళ్ళను, ఆయన సంఘాన్ని హింసించిన వ్యక్తి, సంఘాన్ని బాధ పెట్టిన వ్యక్తి, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి, ఆయన దగ్గరికి నేను ఎట్లా వెళ్తానని అనుకున్న వ్యక్తి తర్వాత ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అననీయనే. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యను ఇనాగరేట్ చేసింది, అంటే రిబ్బన్ కట్ చేసింది ఎవరు? అననీయనే. చూడండి, ఆయన ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడంటే అపోస్తలుడైన పౌలుకి, చేతులుంచి ప్రార్థన చేశాడు. అననీయ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు కదా, బర్నబా ఉన్నాడు, తర్వాత శీల, తిమోతి, తీతు, ఇంకా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే చివరి అధ్యాయంలో చాలా మంది ఉన్నారు. చూడండి, రోమా 16వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. అంటే వీళ్ళందరూ ఎవరంటే అపోస్తలుడైన పౌలు యొక్క జత పని వారు, వీళ్ళు కోవర్కర్స్. చూడండి 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును. తర్వాత చూడండి 5వ వచనం, ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమయ్యున్న నా ప్రియుడగు ఎపేనేటుకు. ఆసియలో ప్రథమ ఫలం అంటే ఏంటి? అంటే ఆసియాలో మొట్టమొదటి ఆత్మ అన్నమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఏంటంటే ఎపైనేటు. తర్వాత చూడండి 6వ వచనం, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు. 7వ వచనం, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనికును యూనియకును. ఈ విధంగా ఈ యొక్క అధ్యాయంలో 15వ వచనం వరకు వీళ్ళందరూ చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్త్రీల పేర్లు ఉన్నాయి కదా. కొన్నిసార్లు పరిచర్య అంటే అది పురుషులదేనేమో అనుకుంటారు కదా, పరిచర్య అంటే పురుషులదేనేమో. ఇక్కడ చూడండి ఎవరి పేర్లు ఉన్నాయి? పురుషులవి ఉన్నాయి, స్త్రీలవి కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరు? అపోస్తలుడైన పౌలు యొక్క జత పని వారు. అంటే ఆయన పరిచర్య చేస్తుంటే ఆయనకు సహాయపడిన వారు, బహుశా వారు భోజనం పెట్టిండొచ్చు, లేకపోతే టికెట్లు బుక్ చేసి ఉండొచ్చు. ఆయనకన్నీ ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కదా, లగేజ్ చదువుకోవాలి, అన్నిట్లో సహాయపడి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎంతో సహాయపడిన వారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో వీరు సహాయకులు ఉన్నారు కదా, వీరికి కూడా ఆశీర్వాదం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఒక మాట చదువుదాం పాత నిబంధనలో, మొదటి సమూయేలు 30వ అధ్యాయం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 30:24. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. ఏమైంది ఇక్కడ? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో,
సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే. చాలాసార్లు వెనక ఉండి పరిచర్య చేసేవారు కనబడరు, తెర వెనుక ఉండి పరిచర్య చేసేవారు కనిపించరు. అపోస్తలుడైన పౌలు అంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ, 13 పత్రికలు రాసి అన్ని ప్రదేశాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి సువార్తను అందించి వచ్చాడంటే ఒక్కడే చేయగలిగాడా? ఒక్కడే చేయగలడా అసలు? భగత్ సింగ్ గారి గురించి కూడా చాలాసార్లు వింటాం. కొంతమంది సాక్ష్యం చెప్తారు కదా, భగత్ సింగ్ గారికి డ్రైవర్గా ఉండేవాడిని, భగత్ సింగ్ గారికి టికెట్లు బుక్ చేసేవాడిని, భగత్ సింగ్ గారికి మా ఇంట్లో ఒక రాత్రి ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. అది ఎవరైతే దేవుని పరిచారకులకు, దేవుడు పరిచర్య చేసేవారికి సహాయకరంగా ఉంటారో వారికి కూడా ఆశీర్వాదం ఎక్కడికి పోదు. యుద్ధమునకు పోవువాడి భాగం ఎంతో సామాను నొద్దనున్న వాని భాగము అంతే, సమానం అన్నమాట. బట్ కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, చాలామంది స్వార్థలకు వెళ్తున్నారు కదా, నేను పోవట్లేదు కదా అని అనుకోవచ్చు. అయితే మనం చేయగలం, ఏం చేయొచ్చు? వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, వారు పరిచర్య చక్కగా చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో మనకు కూడా భాగం ఉంటుంది. ఎప్పుడు? వారి కోసం ప్రార్థన చేసినప్పుడు. ఏదో నేను కూడా పోవాలని అనుకుంటాం కొన్నిసార్లు, కానీ ప్రార్థనలు చేయం వేరే వారి గురించి. చాలామంది పరిచర్య చేస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు. ఒక వయసు కొంత పెరిగిన తర్వాత అటు ఇటు పోలేకపోవచ్చేమో, కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. పరిచర్య చేసే వారికి మన వంతు మనం ఏది చేయగలిగితే అది చేసినప్పుడు ఆ పరిచర్య చేసిన వారికి ఎంత భాగం ఉందో సామాను నొద్ద ఉండేవారికి కూడా దేవుడు ఖచ్చితంగా భాగం ఇస్తాడు. చూడండి, భగత్ సింగ్ గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? టెస్ట్ మనీ ఉంది, ఒక బయోగ్రఫీ ఉంది కదా భగత్ సింగ్ అంకుల్ పుస్తకము. దాంట్లో మీరు చదవండి, భగత్ సింగ్ గారు కెనడా నుంచి భారతదేశానికి వస్తున్నాడు. అంటే అక్కడ రక్షణ పొందాడు. పొందిన తర్వాత దేవుని సేవకు తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడ ఒకరి దగ్గర సహవాసం చేశాడంట, కొంతమంది పరిశుద్ధులు ఉంటే వారితోని. అయితే అక్కడ వారు భగత్ సింగ్ గారి కోసము ప్రార్థన చేశారు. వారి పేర్లు ఏంటనేది కరెక్ట్గా అది లేదు అక్కడ. వారి పేరు ఏదో ఫ్రీడా స్టాన్లీ జోన్స్ అనో ఇంకొంతమంది వేరే పేర్లు కూడా చెప్తున్నారు. అయితే కోషి గారి యొక్క పుస్తకం ఉంది కదా, భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర. దాంట్లో భగత్ సింగ్ గారి గురించి, అంటే ఎవరైతే భగత్ సింగ్ గారి కోసం ప్రార్థన చేశారో వారి గురించి కోషి గారు ఏమన్నారంటే, ఏ మిషనరీ కపుల్ ప్రేయిడ్ ఓవర్ హిమ్ అండ్ ఎంట్రస్టెడ్ హిస్ ఫ్యూచర్ మినిస్ట్రీ ఇన్ ఇండియా ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఒక మిషనరీ జంట, ఒక మిషనరీ భార్యాభర్తలు భగత్ సింగ్ గారి కోసం ప్రార్థన చేసి భగత్ సింగ్ గారి యొక్క భవిష్యత్తు యొక్క పరిచర్యను, భారతదేశంలో ఆయన చేయబోయే పరిచర్యను దేవునికి అప్పగించారు. ఆయన బయలుదేరే ముందు ఆయన కోసము ప్రార్థన చేశారంట. అది కోషి గారు రాస్తారు ఆ యొక్క బయోగ్రఫీలో. అంటే భగత్ సింగ్ గారి యొక్క పరిచర్యలో ఇప్పుడు ఎవరిది భాగం ఉన్నట్టు? వారిది కూడా భాగం ఉంది. ఎంతో భారముతో ప్రార్థన చేసి వారు పంపించారు. చూడండి, ఇక్కడ అననీయ పౌలు యొక్క పరిచర్యలో ఆయనకు కూడా భాగం ఉంది. తర్వాత బర్నబాకు కూడా పౌలు యొక్క పరిచర్యలో భాగం ఉంది. శీల, మారు పేరు గల మార్కు, ఇంకా అనేక మంది ఉన్నారు. తిమోతి, వీళ్ళందరికీ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి మన వంతు మనం ఏం చేయగలమో అది మనం చెయ్యాలి. కొన్నిసార్లు కొంతమందికి తలాంతులు ఉండొచ్చు, కొంతమందికి తలాంతులు లేకపోవచ్చు. కొంతమంది అనేక ప్రదేశాలు తిరిగి పరిచర్య చేస్తారు, కొంతమంది అనేక ప్రదేశాలు తిరిగే అవకాశం వారికి దొరకదు. కొన్నిసార్లు ఆరోగ్యం కూడా సహకరించదు, లేకపోతే పరిస్థితులు కూడా సహకరించవు. కానీ పరిచర్య చేసే వారి కోసం మనం ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. ప్రార్థన చేసినప్పుడు వారు ఎంత భాగం అయితే పొందుతారో మనము కూడా యుద్ధమునకు పోవు వారి భాగం ఎంతో సామాను నొద్ద నుండి వారి భాగము కూడా అంతే. అంటే 50% అనమాట. మనం ఎవరికి కనబడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు. చూడండి, వీళ్ళెవ్వరు ముందు లేరు అసలు. అకుల, ప్రిసిల్లా, ఫీబీ, రూపు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ.
పౌలు చెప్తేనే మనకు తెలిసింది. పౌలు వారి పేర్లు ప్రస్తావించాడు కాబట్టి వీరు కూడా అపోస్తులైన పౌలు యొక్క జత పనివారు అని మనకు తెలిసి వచ్చింది. లేకపోతే మనకు తెలిసేది కాదు. మనకు తెలియకపోయినా పర్వాలేదు, దేవునికి తెలుసు కదా. వారికి ఇవ్వాల్సిన బహుమానము, వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి అవకాశం దొరికినప్పుడు, ఇతరులు పరిచర్య చేస్తున్నారు అని మనకు తెలిసినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేయడము, ప్రార్థన భారముతో వారిని పంపించడం. ఒకవేళ పరిచర్యకి వెళ్తున్నారని ప్రార్థన చేయంటే భారంతో ప్రార్థన చేసి పంపిస్తే వారి పరిచర్యలో మనకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ అననీయ ముందేమో నేను పోనన్నాడు, సాకులు చెప్పాడు కదా, ఆయన ఎంతోమందిని హింసిస్తున్నాడు, అక్కడికి ఎట్లా వెళ్తానని. కానీ దాని తర్వాత ఏం చేశాడు? విధేయత చూపించాడు. దాని తర్వాత చూడండి, అననీయ పేరు ఇంకెక్కడ లేదు. అననీయ పేరు ఇంకెక్కడ బైబిల్లో, ఇక మిగిలిన పత్రికల్లో ఇంకెక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. కానీ అపోస్తలులైన పరిచర్యలో అతనికి కూడా, పౌలు పరిచర్యలో అతనికి కూడా భాగం ఉంది. చూడండి, అపోస్తలులైన పౌలుకి బాప్తిస్మం ఇచ్చారంటే చాలా గ్రేట్ కదా. కొన్నిసార్లు చెప్పుకుంటాం కదా, ఫలానా వ్యక్తి నాకు బాప్తిజం ఇచ్చాడు అని చెప్పుకుంటాం మామూలుగా. అంటే భక్సింగ్ గారు బాప్టిజం ఇచ్చారనుకోండి, ఒకవేళ నాకు భక్సింగ్ గారు బాప్టిజం ఇచ్చారు తెలుసా అనుకుంటాం. అయితే గొప్ప దైవజనుడికే బాప్తిజం ఇస్తే, ఇక్కడ అననీయ అదే చేశాడు. కాబోయే దైవజనుడికి ఈయన బాప్తిజం ఇచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. చూడండి, ఇక్కడ మాట మనం గమనించాల్సింది ఏంటంటే ఒబీడియన్స్. విధేయత చూపించి బాప్తిజం ఇచ్చాడు. లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరు ఇచ్చుండేవాళ్ళు? వేరే వాళ్ళు ఇచ్చుండేవారేమో. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను నేరుగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, యేసుప్రభు నన్ను దర్శించాడు, నేను రక్షించబడ్డాను. కానీ బాప్తిస్మం ఇవ్వడానికి ఎవరో ఒకరు కావాలి కదా. నిజంగా చెప్పాలంటే సువార్త చెప్పడానికి కూడా ఇంకొకరు కావాలి. కానీ అపోస్తలుడైన పౌలు జీవితానికి వచ్చేసరికి యేసుప్రభువే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడాడు. కానీ చేతులుంచి ప్రార్థన చేయాలి, బాప్తిస్మం ఇవ్వాలంటే ఇంకొక వ్యక్తి అవసరం, రెండవ వ్యక్తి అవసరం. ఆ యొక్క ధన్యత ఎవరికి దొరికింది? అననీయాకి దొరికింది. దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు ఆ ధన్యత. మనం దాన్ని అందిపుచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఎంతోమంది పరిచర్య చేస్తున్నారు కదా ఈరోజు. ఉత్తర భారతదేశంలో ఎంతో గొప్ప పరిచర్య జరుగుతుంది, వారు హింసించబడుతున్నారు. వారి కోసం మరి మనం ప్రార్థన చేస్తున్నామా? జ్ఞాపకం చేసుకుంటున్నామా వారి ప్రార్థనలో? ఒక్క నిమిషం వారి గురించి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు సహాయపడతాడు. కాబట్టి ఈరోజు ఈ సంగతులు మనం నేర్చుకొని మనము కూడా ఇతరుల పరిచర్యలో మనము కూడా భాగస్థులు అవ్వాలంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు వారికి బహుమానము దేవుడు ఇచ్చినప్పుడు మనకి కూడా దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు. యుద్ధమునకు వాడి భాగం ఎంతో, సామానున్నత ఉన్న వాడి భాగము కూడా అంతే. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవ, కృపయు కనికరము సమాధానం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనములు. మరి ఒకసారి సాయంకాల సమయంలో ప్రభా మరి పెనియేలు సంఘంగా కలిసి ఈ దినం ప్రభా మరి బైబిల్ పట్టణం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాం దేవా. మరి దాసుని ద్వారా మా తండ్రి తీసుకొచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ప్రభా 8 నుండి 18 వచనాల వరకు ప్రభా ధ్యానిస్తూ వచ్చినాం. అందుకై నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి అపోస్తలుడైనటువంటి పౌలును ప్రభా దర్శించినటువంటి విధానము ప్రభా మరి మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు దేవా. మరి అననీయ నాయన మా ప్రభా మరి సౌలు మీద చేతులుంచి ప్రభా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవా మరి తన యొక్క
మా తండ్రి చీకటి కళ్ళ నుండి పొరల వంటి రాలి లేచి బాప్తీసం తీసుకుంటూ వచ్చినాడు. ఆ యొక్క కార్యము అననీయ ద్వారా మీరు జరిగిస్తూ వచ్చినారు. అననీయ యొక్క ప్రభా మరి భయముతో ఉంటూ వచ్చినప్పటికీ కూడా నీ వెళ్ళుము, అతడు నా నామం నిమిత్తము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నాకు సాక్షిగా ఉంటాడని నేను ఏర్పరచుకున్న సాధనమని మీరు మాట్లాడుతూ వచ్చినందుకై నీకు వందనములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తాను చేసినటువంటి పరిచర్య ఎంత ఉన్నతమైందో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆయన పరిచర్యకు సహకరించిన వారు, ఆయనను ప్రోత్సహించిన వారు, ఆయన మీద చేతులుంచి ప్రార్థించిన వారికి కూడా అలాంటి ప్రభా బహుమానము భాగము ఉంటుంది అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి చెప్పబడిన వాక్య భాగాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి విన్నటువంటి మాటలు ప్రభా మరి మా తండ్రి మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని అలాగే ముందున్నటువంటి పరిచర్య కొరకు కూడా ప్రభా తర్ఫీతో ముందుకు సాగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మేము కూడా ప్రభా మరి ఏ పరిచర్య చేయలేనప్పటికీ నాయన మా తండ్రి ప్రార్థించేవారిగా అనేకుల కొరకు ప్రార్థన చేసి వారికి ప్రభా మరి తోడునందించి ప్రభా ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. వారి పరిచర్య ఎంతనో ప్రభు వారి నిమిత్తము ప్రభా మరి ప్రార్థించేవారు, సహకారం అందించే వారికి కూడా అంతే భాగం ఉంటుందని అన్నాడు. ఇశ్రాయేలీలకు విధించిన కట్టడ తిరిగి ప్రభా నేడు కూడా మీరు జ్ఞాపకం చేస్తూ నీ ప్రజలకు కూడా అలాంటి ఆశీర్వాదం ఉంటుందని మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి. అనేకుల నిమిత్తము మేము కూడా ప్రార్థించడానికి మీరే మాకు సహాయం చేసి మీ నామాన్ని మైపరుచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మలను హెచ్చరిస్తూ మమ్మలను ప్రభా పురికొల్పుతూ ముందుకు సాగడానికి మీరు ఇస్తున్న ఈ యొక్క ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి. వచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు. ఇంకా రాలేనటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా మరి మందిరానికి వచ్చి నీ వాక్యం విని ఆత్మీయంగా బిడ్డలు మేలు పొందుటకు, ఆత్మీయ అభివృద్ధిలోనికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి నిదాసుడు అబద్ధంగా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాన్ని దీవించండి. పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ముందు ప్రభా నడిపించే బైబిల్ పట్టణం అంతా కూడా ప్రభా మరి మీ రాసుని తోడుగా ఉండి సంఘానికి కావలసినటువంటి మాటలు బయలుపరిచి ప్రభా మీరే వాడుకోమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. కరుడనయుంటిని దూషకుడను హింసకుడను హానికరుడనయుంటిని చేసుకుంటివి నాసునిగా నన్ను చేసుకుంటివి కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పితు కనికరమూలా మా దేవా కృతజ్ఞతనర్పితు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.